నాన్న ఎవరొచ్చారో చూడు. బాగున్నారా నరసింహం గారు? బాగానే ఉన్నానయ్యా. ఎప్పుడొచ్చావు హైదరాబాద్ నుండి? నేను వచ్చానండి. ఇంకేంట్రా? అరే హరీష్. నాన్న, మా అబ్బాయి హరీష్ రా. అబ్బో పెద్దోడయ్యాడే. ఇంజనీరింగ్ చదివాడు. మొన్ననే హైదరాబాద్లో మంచి ఉద్యోగం వచ్చింది. కంగ్రాచులేషన్స్. కష్టపడి వృద్ధిలోకి వచ్చావు. వెరీ గుడ్. ఇదంతా మా నాన్నగారి వల్లే జరిగింది అంకుల్. నాకు ఏ ఇబ్బంది లేకుండా ఎంత ఖర్చు అయినా సరే భరించి నన్ను చదివించారు. ఇందులో నాదేముందిరా? అసలు ఆ మాటకొస్తే కేవలం భూమిని నమ్ముకుని ఈ రోజుల్లో నా బిడ్డని ఇంత ప్రయోజకుడిని చేశాను అంటే ఇదంతా మా నాన్న వేసిన పునాదేరా. నరసింహయ్య గారు, నాకు ఇందులో ఒక రైతు సాధించిన విజయం కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఒక మారుమూల గ్రామంలో కనీసం ఒక్క నిండైన రైతు కుటుంబాన్ని చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఊర్లో మా కుటుంబమే కాదు, ప్రతి రైతు కుటుంబం మాలాగే ఆనందంగా ఉంటుంది. వ్యవసాయం దండగా అనుకునే ఈ రోజుల్లో ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమైంది? వ్యవసాయం కలిసి రాకపోవడం అనేది ఇప్పటి మాట కాదు, మా రోజుల్లోనూ అంతే. అలాంటి పరిస్థితుల్లో మరి మార్పు ఎలా వచ్చింది? అప్పట్లో ఎన్ని కష్టాలు వస్తున్నా వ్యవసాయం తప్ప మరేమీ చెయ్యలేని పరిస్థితి. నారు పోసిన వాడే నీరు పోస్తాడన్న మాట ఎలా ఉన్నా సమిష్టిగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అన్న నమ్మకాన్ని కలిగించి మా జీవితాల్ని మార్చే ఒక గొప్ప ఆలోచన చేశారు శ్రీ విశ్వనాథరెడ్డి గారు. 1926లో మొల్కనూరు గ్రామంలో పుట్టిన శ్రీ అల్గిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి వరంగల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ స్వాతంత్ర్య పోరాటం పట్ల ఆకర్షితులై ఉద్యమంలో చేరారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత స్వగ్రామంలో స్థిరపడ్డ విశ్వనాథరెడ్డి గారిలో దేశానికి సేవ చేయాలన్న ఉత్సాహం చల్లారలేదు. అదే సమయంలో తన గ్రామంలో నిరాశ నిస్పృహల్లో ఉన్న రైతన్నలను చూసి ఆయన మనసు చలించిపోయింది. ఏదో చేయాలన్న తపన ఆయన్ను నిలువనీయలేదు. సరిగ్గా అప్పుడు అంకురించిన ఆలోచన బీజమే ఇప్పుడు ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకుగా రూపుదాల్చింది. అలా ఆయన మా రైతులందరినీ సహకార సంఘములో సభ్యులుగా చేర్పించి మాకు పంట రుణాలివ్వడం ఆరంభించారు. కేవలం రుణాలివ్వడమే కాకుండా మాకు కావలసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కూడా ఇచ్చేవారు. అంతటితో ఆగిపోకుండా ప్రతి దశలోనూ రైతు వెన్నంటే ఉంటూ బావులు తవ్వించుకోవడానికి, మెరుగైన వ్యవసాయానికి అవసరమైన పంపు సెట్లు కొనుక్కోవడానికి, పైపులైన్లు, పనిముట్లు, ట్రాక్టర్లు, మిషన్లు కొనుక్కోవడానికి, ఇలా ఒక్కటేమిటి బంజరు భూముల్ని సాగులోకి తేవడం దగ్గర్నుంచి విత్తు నాటి పంట చేతికొచ్చే వరకు రైతుకు అవసరమైన రుణాలు బ్యాంకు మంజూరు చేస్తుంటుంది. సభ్యులకు తాము తీసుకున్న రుణాల చెల్లింపు డబ్బు రూపంలోనే కాకుండా పంట రూపంలో కూడా చెల్లించే అవకాశం కల్పించింది. అలాగే కేవలం వ్యవసాయ రుణాలే కాకుండా పాడి పశువులు, గొర్రెలు కొనుక్కోవడానికి, ఇంకా పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా రుణాలిస్తుంది. అందుకే 1976లో బ్యాంకును సందర్శించిన అప్పటి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బ్యాంకు పనితీరుకు మెచ్చి ఏ ముల్కనూర్ నహీ హై, ఏ ముల్క్ కా నూర్ హై అనడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ విశ్వనాథరెడ్డి గారి తర్వాత ఆయన కుమారుడు శ్రీ ప్రవీణ్ రెడ్డి గారు బ్యాంకు సేవల్ని మరింత విస్తరిస్తూ, ఆధునీకరిస్తూ సంఘ సభ్యులకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తున్నారు. రైతే రాజు అనేది నినాదం ఉందో దాన్ని మా యొక్క సంఘంలో చూపించబడింది. ఆ విధంగానే రైతుకు కూడా సహకారం అందించడం కానీ, వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టడం కానీ, వారికి పూర్తి స్థాయిలో అన్ని సహకారాలు అందించే విధంగా మా యొక్క ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంకులో వారికి అందజేయడం జరిగింది.
56లో మా యొక్క సంఘం స్థాపించిన సందర్భంలో 373 మందితో మొదలుపెట్టుకొని ఈరోజు దాదాపు 7,500 సభ్యులతోని దాదాపు 185 కోట్లతోని మా యొక్క సంఘం నడవడం జరుగుతున్నది. ఈరోజు దాదాపు 120 మంది కార్యకర్తలు మా సంఘంలో నేరుగా పనిచేయడం కానీ, అదేవిధంగా ఇండైరెక్ట్గా పనిచేసిన దాదాపు 300-400 మందిని కార్యకర్తలు పనిచేయడం జరుగుతున్నది. ఈ విధంగా అంచెలంచెలంగా కార్యక్రమం చేసుకుంటూ ఈరోజు ఇంత దూరము మనం సంఘాన్ని తీసుకురావడం జరిగింది. ఒక మారుమూల గ్రామంలో మొదలైన సాధారణ సహకార బ్యాంకు ఇదంతా సాధించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనికి కారణం మా బ్యాంక్ అనుసరించిన పద్ధతులే. నాతోరా, నువ్వే స్వయంగా తెలుసుకుందువు గాని. ఇదేరా మా సంఘం గోడౌను. ఇక్కడ మాకు ఎరువులు కొరతనే మాటే లేదు. సంఘ పరిధిలో ప్రతి ఊర్లోనూ ఒక గోడౌన్ ఏర్పాటు చేసింది. ఇక్కడ మాకు కావలసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్నీ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. అంతేకాక ఏ ఊరిలో పండిన పంట ఆ ఊరిలోనే తూకం వేసి అక్కడి గోడౌన్లోనే నిల్వ చేసుకోవచ్చు. దీంతో రైతులకి రవాణా ఖర్చు, శ్రమ, లేబర్ ఛార్జీలు కూడా తగ్గుతాయి. పైగా ఈ గోడౌన్ కార్యకలాపాలు సక్రమంగా నడవడానికి ప్రతి ఊరికి ఒకరి చొప్పున బ్యాంకు తన ప్రతినిధిని నియమించింది. సభ్యులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం వ్యవసాయ అధికారులతో శిక్షణ కార్యక్రమాలు, వివిధ వ్యవసాయ క్షేత్రాల సందర్శన, ఇంకా భూసార పరీక్షలు చేయించడం వంటి కార్యక్రమాలు బ్యాంక్ నిరంతరం చేయబడుతూనే ఉంటుంది. ఇందుకోసం బ్యాంకు ఆవరణలోనే రైతు శిక్షణ మరియు సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకసారి బ్యాంకును చూడాలనుంది. మరెందుకు ఆలస్యం? పద వెళ్దాం. పద. మేం పండించిన పంటను దళారుల చుట్టూ తిరిగి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మా పంటను బ్యాంకే స్వయంగా మార్కెట్ ధరలకే కొంటుంది. సభ్యులు పండించిన వరి, ప్రతి పంటల్ని కొనుగోలు చేయడమే కాదు, తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న కాటన్ జిన్నింగ్ మిల్లో ప్రతిని గ్రేడింగ్ చేసి మార్కెటింగ్ చేస్తుంది. అలాగే వరి పంటని తన పారాబాయిల్డ్ రైస్ మిల్లో మిల్లింగ్ చేసి మార్కెట్ చేస్తుంది. వీటి అమ్మకాల్లో వచ్చిన లాభాల్లో తిరిగి రైతులకే బోనస్లా ఇచ్చేస్తుంది. పైగా బ్యాంకు తన సొంత విత్తన శుద్ధి కర్మాగారం ద్వారా రైతులకు మేలైన విత్తనాలను తక్కువ ధరలకే అందిస్తోంది. ఈ బ్యాంకు పనితనం మరో సహకార సంఘం ఆవిర్భావానికి కారణమైంది. అదెలా? బ్యాంకు సేవలకు ఆకర్షితులైన మా సభ్యుల కుటుంబాల్లోని మహిళలందరూ కలిసి ముల్కనూర్ మహిళా సహకార డైరీ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇంట్లో పశువుల నుంచి తీసిన పాలని ఈ డైరీకే అమ్ముతారు. అది కూడా మార్కెట్ ధరలకే. రైతు కుటుంబాలకి ఎంతో ఉపయోగపడుతున్న ఈ డైరీకి అన్ని విధాలుగా మా బ్యాంకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. అద్భుతంగా ఉంది శంకరయ్య. అంతేకాదు వెంకట్రావు, మా బ్యాంక్ ఎల్ఐసితో అనుసంధానమై మేం పండించే పంటలపైనే కాకుండా పంట రుణాలకు కూడా ఇన్సూరెన్స్ అందిస్తుంది. పైగా ఆ ప్రీమియం కూడా సభ్యులు నేరుగా చెల్లించక్కర్లేదు. మాకొచ్చిన లాభాల్లోనే కొంత శాతం మా ఖాతాలో పొదుపు చేసి దానిపై వచ్చే వడ్డీతోనే ఆ ప్రీమియం కూడా కడుతుంది. కేవలం పంట రుణాలపైన కాకుండా సభ్యులు సంస్థ ద్వారా తీసుకున్న పశువులు, గొర్రెలు వంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు పశు వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తుంది. దీనికి తోడు సభ్యులందరికీ జనతా యాక్సిడెంట్ పాలసీ కూడా అందిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చుకోవడానికి బ్యాంకు చుట్టూ కాళ్ళెరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. బ్యాంకు సిబ్బంది అన్ని విషయాలు చూసుకొని నిర్ధారించుకొని సొమ్ము మనకు అందిస్తుంది. బ్యాంక్ అక్కడితో ఆగిపోలేదు. తన సభ్యుల సంక్షేమం కోసమే కాకుండా వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం కూడా ఆలోచించి వారి కోసం విద్యాలయాలు, స్కాలర్షిప్లు మరియు ఉన్నత చదువులకి విద్యా రుణాలు ఇవ్వడమే కాకుండా పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు కూడా రుణాలిస్తూ, ఇంకా వాటర్ షెడ్స్, ఆరోగ్య శిబిరాలు, ఎవరైనా అనారోగ్యానికి గురైతే వైద్యానికి అవసరమైన ఖర్చులు అందించడం, సురక్షిత మంచినీటి పథకం, ఇంకా వృద్ధాప్య పింఛన్లు, చివరికి దాన సంస్కారాల ఖర్చులు కూడా ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు సభ్యుల నిత్యావసరాల కోసం
పెట్రోల్ పంప్, ఎల్పిజి గ్యాస్ స్టేషన్ కూడా నిర్వహిస్తూ ఈరోజు సహకార బ్యాంకింగ్ రంగంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలిచింది. సమిష్టి కృషితో సాధించిన స్వర్గం ఈ ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకు. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన అన్న ప్రజాస్వామ్య పునాదుల మీద నిర్మించబడ్డ మహాసౌధమిది. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో 14 గ్రామాలలో వెలుగు నింపిన ఈ బ్యాంకు విజయం ఈ సభ్యులందరిది. ఒక వ్యక్తిగా మొదలై శక్తిగా ఎదిగి నేడొక వ్యవస్థగా మారిన ఈ ముల్కనూరు సహకార బ్యాంక్ గ్రామీణ సహకార బ్యాంకింగ్ రంగానికే మకుటాయమానం. ఇదంతా చూస్తుంటే ఈ బ్యాంకు స్ఫూర్తి దేశమంతా వ్యాపిస్తే గాంధీజీ కలలుగనే గ్రామ స్వరాజ్యం సాక్షాత్కరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.